పేద ప్రజల కోసం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజు చెప్పారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజలంతా జగన్ వెంటే నడిచేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని మండిపడ్డారు. పథకాలను అమలు చేసి మోసపోయిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం యాబాజీగూడెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య గొడవ, కుటుంబ కలహాలతో భర్త యాదయ్య అనే వ్యక్తి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణిక ఆవేశంతో భర్త యాదయ్య ఉరివేసుకోవడంతో దిక్కుతోచని స్థితిలో భార్య, పిల్లలు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కలపటపు బుచ్చి రాంప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నం బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన ఆయన ప్రభుత్వం పథకాలపై వాళ్లకి వివరించారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన బ్రాహ్మణ సంక్షేమ పథకాలన్నింటినీ పునరుద్ధరిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ పటిష్టతను కృషి చేస్తున్నామన్నారు. ఆదరణ పథకం కింద బ్రాహ్మణులు వ్యాపారాలు చేసుకునేందుకు త్వరలోనే రుణాలు మంజూరు చేస్తామని వెల్లడించారు. అడుగుతున్నప్పుడు ఎవరు పెట్టారో లేకపోతే నిజంగానే వైసీపీ వాళ్ళే దీన్ని ఏమన్నా కుట్రం దాగిందో దీని మీద ఎంక్వైరీ కూడా జరగాలి. ముగ్గురు మటన్ కొట్లు పెట్టుకుంటా ఉన్నారు బ్రాహ్మణులు. దాని మీద కొద్దిగా మాకు అనుమానం వచ్చింది. ఇదేంటి మటన్ కొట్టు ఏంటి, బ్రాహ్మడు ఏంటి, ఏంటి అసలు ఏం జరుగుతుంది అని దీని మీద రెప్యుటేషన్, కమ్యూనిటీ రెప్యుటేషన్ పోతుంది, ఏదో సంథింగ్ ఏదో ఉందని చెప్పి దీని మీద ఎంక్వైరీ చేస్తూ ఇలాంటివి రాకుండా ఉండటానికి మనం ఏ వ్యాపారాలు బ్రాహ్మణులు చేస్తే బాగుంటుంది, ఏ వ్యాపారాలు వైశ్యులు చేస్తే బాగుంటుంది, ఏ వ్యాపారాలు ఎవరు చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన కోసం మేము కూడా చూస్తుంది ప్రభుత్వం. చేసి ఆ విధంగా ముందుకు తీసుకెళ్తాం. అందుకని ఆగింది. లేకపోతే 100% లోన్లు ఇచ్చే అవకాశం కూడా ఉండేది. అదే ఆదరణ కింద అంటే సబ్సిడీ కదా, ఆదరణ స్కీమ్ కింద ఇచ్చామని సబ్సిడీనే. కాకపోతే నేను మీకు చెప్పింది ఏంటంటే దానికి వచ్చిన ప్రాబ్లం ఇవ్వాలనుకున్నప్పుడు మూడో నాలుగో మటన్ కొట్లు పెట్టారు బ్రాహ్మణులు. బ్రాహ్మణ్ మటన్ కొట్టు అంటే కొద్దిగా నాకే ఆశ్చర్యం వేసింది. ఇచ్చారు వైసీపీ వాళ్ళు కుట్రతో పెట్టించుంటారు. దాని మీద మనం ఎంక్వైరీ చేయాలి. బ్రాహ్మణులు ఏ వ్యాపారం చేయాలని ఐడెంటిఫై చేయాలి. మనం ఏదో సబ్సిడీ కోసం తీసుకుని మూసేసే వ్యవహారం కాకుండా చంద్రబాబు నాయుడు గారు దానితో వ్యాపారం చేసి వాళ్ళు ఎంటర్ప్రీనర్ కావాలి, వాళ్ళు బాగుండాలనే ఆలోచనతో చంద్రబాబు గారికి ఉంది. కాబట్టి ఆ విధంగా మీకు ఈ వ్యాపారాలు